అంటే ఆర్టీఎఫ్లో ఈ డిస్కషన్ నడుస్తూ ఉంది. చాలా సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్నాం. మన సంఘంలో పిల్లలు అటు ఇటు ఎందుకు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు, రాంగ్ టీచింగ్స్ వైపు ఎందుకు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు, ఈ అట్రాక్షన్స్ వైపు ఎందుకు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు అనే దాని గురించి మేము చాలా ఆలోచించాం. దాని గురించి మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నా. మొదటి రీజన్ మీరు అన్నట్టు, అందరు చెప్పినట్టు, రెలవెన్స్. ఈరోజు వాళ్లకు రెలవెంట్గా, అంటే వాళ్ళ సమస్యలకు రెలవెంట్గా సువార్తను మనం అందించలేకపోతున్నాం. అది ప్రాముఖ్యమైనటువంటి విషయం, మీరు అందరు చెప్పేటువంటి విషయం. రెండో విషయం ఉన్నది, అంటే కనబడకుండా జరుగుతూ ఉన్నటువంటి విషయం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను ఒకసారి, మీలో ఎంతమంది మీ ఊరిలో మీ సంఘం యొక్క చరిత్రను గురించి తెలుసుకున్నారు? మా ఊరికి మొదట వచ్చిన మిషనరీ కానీ సేవకుడు కానీ ఎవరు? ఇక్కడికి క్రైస్తవ సాక్ష్యం ఎలా వచ్చింది? 3, 4, 5, బహుశా 10 మంది. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రీజన్. ఈరోజు సంఘంలో యవనస్తులకి మన పునాదులు ఎలా పడ్డాయో తెలియదు. అంటే ఏంటి? వాళ్ళ విశ్వాసం గాలిలో వేలాడుతూ ఉంది. పునాదులు అని నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు కేవలం సంఘ స్థాపన గురించి కాదు నేను మాట్లాడుతూ ఉంది. ఈ పునాదులు ఏ విశ్వాస ప్రమాణం పైన మన పూర్వీకులు వేశారు, వాటినే సంఘం యొక్క ఏమంటారు, విశ్వాస ప్రమాణాలు. ఇంతకు ముందు మన పూర్వీకులు ఇక్కడ సంఘాలను స్థాపించినప్పుడు, అది ఏ సంఘమైనా కూడా, లూథరన్ కావచ్చు, బ్యాప్టిస్ట్ కావచ్చు, సిఎస్ఐ కావచ్చు, ఇంకే సంఘమైనా కూడా, వాళ్లకు ఒక క్రీడ్ అనేది ఉండేది, విశ్వాస ప్రమాణం అనేది ఉండేది. అందుకే ఆ సంఘంలో ఎంత ఏమంటారు, పాత పద్ధతులలో ఉన్నా కూడా ఇలాంటి వాళ్ళు దానికే స్టిక్ అయిపోయారు. ఇలాంటి వాళ్ళు అక్కడే నిల్చున్నారు. అవునా అంకుల్? కారణం ఏంటి? ఒకవేళ ఎంసీ పాల్ గారు ఏ జాయిస్ మేయర్ ఆర్గనైజేషన్లోనో, లేకపోతే పేర్లు తీసుకుంటున్నందుకు క్షమించాలా, లేకపోతే ఏ పాల్ దినకరంతోనో కలిసిపోయి ఉంటే ఎంత గొప్ప ప్రీచర్ అయ్యేవాళ్ళు. పిచ్చ డబ్బులు వచ్చాయి సార్ భాషలో చెప్పాలంటే. ఎందుకు పోలేదు? వై ఈజ్ ఈ స్టిల్ గోయింగ్? ఎంసీ పాల్ గారికి కావలసినంత రికగ్నిషన్ ఇవ్వకపోయినా, ఆయనకి కావలసిన గౌరవం దక్కకపోయినా, ఆయనకి ఇవ్వాల్సినంత పుల్పిట్ ఇవ్వకపోయినా, అదే సిఎస్ఐ చర్చ్కి, అదే పాత చర్చ్కి, అదే దానికే కమిటీ ఎందుకు వెళ్తున్నారు? దిస్ ఈజ్ వేర్ వీఆర్ డూయింగ్ రాంగ్. మన పిల్లలకి ఒకటి, గత చరిత్ర తెలవట్లేదు, ఆ సంఘం ఎలా స్థాపించబడిందో తెలవట్లేదు, ఏ విశ్వాస ప్రమాణాలకి ఏమంటారు అధియరై, అంటే వాటికి వాళ్ళని అప్పగించుకొని ఆడ జీవించారో తెలవట్లేదు. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు విశ్వాస ప్రమాణం అంటే ఏంటో తెలవట్లేదు. ఉదయం చెప్తా ఉన్నాం, సురేష్ గారు చెప్తా ఉన్నారు, రోమన్ క్యాథలిక్ సంఘంలో ఎప్పుడో వాళ్ళు వచ్చి ఎక్కడి నుండి సార్ మట్టి తెచ్చేది? వరంగల్లో కూడా స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? ఇప్పుడు అక్కడ ఒక పెద్ద 100 crore టెంపుల్ కట్టినామని ఒక ఆయన చెప్తా ఉన్నారు కదా. 100 crore టెంపుల్ విన్నారా? మార్తా కరుణాపురం. ఆయన చనిపోతే ఎక్కడ సమాధి చేయాలి అని రామోజీరావు లాగా ఒకటి కట్టించుకున్నాడు. ఏంటిది అది? ఆయన సమాధి స్థలం. ఈరోజు ఆయన ఇంకా బతికే ఉన్నాడు. ఈ మనుషులు వెళ్ళి అక్కడి నుండి ఆ సమాధి దగ్గర నుండి మట్టిని తీసుకొని ఇంటికి వెళ్తారు. అంటే ఏం జరుగుతూ ఉంది? దీనికి అంతటికి కారణం ఏంటి? కారణం ఏంటంటే అసలు మన విశ్వాసం ఏంటో వాళ్ళకి తెలియట్లేదు. మనకు రక్షణ ఎక్కడి నుండి వస్తుందో తెలియట్లేదు. ఎందుకు? వాళ్ళకి విశ్వాస ప్రమాణాలే తెలియదు. సో మన పిల్లలకి మనము చరిత్ర, క్రైస్తవ సంఘ చరిత్ర, మన స్థానిక చరిత్ర, అలాగే మన క్రైస్తవ విశ్వాస ప్రమాణం అనేది నేర్పించకపోతే చాలా ప్రమాదం. దే విల్ బి అట్రాక్టెడ్ టు ఎనీ ఫాల్స్ డాక్ట్రిన్. సో కేవలం అక్కడ లైట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవే కాదు వాళ్ళని అట్రాక్ట్ చేసేది. వాళ్ళకి అసలు బేసిస్ లేదు, వాళ్ళకి బేస్ లేదు, వాళ్ళకి ఫౌండేషన్ లేదు, వాళ్ళకి పునాదులు లేవు. మనం పునాదులు లేని కట్టడాలు కడతా ఉన్నాం. సో ఈరోజు మనం ఆలోచించాల్సినటువంటి విషయం, మన పిల్లలు నిజమైన పునాదులపైన, విశ్వాస పునాదులపైన కట్టబడుతున్నారా? ఇతరుతో